డాన్ మీడియాకు స్వాగతం. గిరిజనుల ముసుగులో గిరిజనేతరుల అకృత్యాలు పార్ట్ 4. పాపికొండలు అభయారణ్యంలో అమాయక గిరిజనుల మానప్రాణాలకు రక్షణ కరువు. కొల్లూరు బాంబో రిసార్ట్స్ ముసుగులో వెలుగు చూడని అక్రమాలెన్నో. యువతులకు పని కల్పించే నెపంతో పగలు రాత్రులు పని చేయించుకుంటూ వారిని సారాకు బానిసలుగా చేస్తూ లోబరచుకున్న సందర్భాలు ఎన్నో. కొల్లూరు రిసార్ట్స్లో పనిచేసిన యువతి భర్త చనిపోయిన మిస్టరీ వెనుక కారణం గిరిజనేతరుడైన నిర్వాహకుడు కాదా? గిరిజనుడు నడిపూడి కృష్ణారెడ్డి పేరుపై గిరిజనులు ఉపాధి అంటూ కొల్లూరులో బాంబో హాట్స్ నిర్వహించి సుమారు 50 కోట్లకు పైగా సంపాదించి గిరిజనేతరులు మోసగించలేదా? పాపికొండలు అభయారణ్యంలో పీసా చట్టానికి, 170 చట్టానికి విరుద్ధంగా ఇప్పటి కూటమి ప్రభుత్వం అధికారులు ఏ నిబంధనలకు లోబడి గిరిజనుల ముసుగులో గిరిజనేతరులకు రిసార్ట్ నిర్వహణకు అనుమతులు ఎలా ఇస్తున్నారంటూ పర్యావరణ ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.